హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు హైలైట్స్ వచ్చేసి నాగమణికంట ఫైట్ చేశాడు ఎవరితో 3 మెంబర్స్తో, హౌస్ మేట్స్తో. సో ఆ ఫైట్లో నీకు ఏది కరెక్ట్ అనిపించిందో నువ్వు చెప్పు, నాకు నచ్చిన పాయింట్స్ నేను కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను చెప్పాలంటే చెప్తాను. మరి ఓకే, చెప్పు. నాగమణికంట యాక్చువల్గా ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే రోజు నామినేషన్స్ ఎలిమినేషన్ అంటే ఎవరికైనా కొద్దిగా యూనో దే ఫీల్ సమ్వట్ డిస్కంఫర్ట్ అండ్ వాళ్ళకి ఎలా అంటే వెళ్ళడమా ఇప్పుడే ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చామనే ఫీలింగ్తో తను హౌస్ మేట్స్ మీద కొంచెం లైక్ యాంగ్రీ మూవ్లో ఉన్నాడు. సో ఇదే విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను దాంట్లో. కానీ హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాగమణికంటని వాళ్ళు నామినేట్ చేయడం కూడా కరెక్టే కదా, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. బట్ ఇక్కడ ఒక గెస్ట్ వచ్చి ఆయనకు ఒక ఛాన్స్ ఉంది, ఆయనకు ఒక రైట్ ఉంది, మీకు ఒక రైట్ ఉంది అని వచ్చిన 1 డేలోనే మనం ఎవరి క్యారెక్టర్ని కూడా జడ్జ్ చేయడానికి లేదు. కరెక్ట్. అసలు వాళ్ళు ఒక మాట అనేది ఉండే, సార్ ఒక్క రోజులో మేమేం చెప్పలేకపోతున్నాం, మాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి, ఒక 1 వీక్ అయినా కూడా తెలిసిపోతుంది ఒక మనిషి గురించి ఏంటో. కానీ 1 డే కదా సార్, ఆలోచించకుండా తన పేరు చెప్పేశారు, అదే అక్కడ తనకి హర్ట్ అయ్యాడు. అఫ్ కోర్స్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఒక్కరోజు కూడా టైం ఇవ్వలేదు అని అంటే వాళ్ళకి దేర్ ఇస్ నో అంటే ఆ టైంలో వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు, ఉంది ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ నాగమణికంట రేజ్ అవ్వకుండా ఉంటే ఇంకొకరు అయ్యేవాళ్ళు, ఎట్లా అయినా అయ్యేది. ఇక్కడ మనం హౌస్ మేట్స్ని ఏమనలేము, క్యాండిడేట్ని కంటెస్టెంట్ని కూడా ఏమనలేము. బట్ హౌస్ మేట్స్ చేసింది కరెక్టే అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం నీకు ఒపీనియన్ ప్రకారం మణికంఠ చేసింది నువ్వు కరెక్ట్. అంటే లాస్ట్ వరకు కూడా తనని డైరెక్టర్ గారు తీసుకొని వెళ్ళారు కదా, అక్కడి వరకు కూడా బాయ్ అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోవడం అంటే తను కూడా చాలా స్ట్రగుల్ చేసి ఇదొక్కటే నాకు ప్లాట్ఫామ్ ప్రూవ్ చేసుకోవడానికి అన్న హోప్ తోటి వచ్చాడు ఆయన. సో తను డిసప్పాయింట్ అయ్యేసరికి బాగా అనిపించలేదు. ఎందుకు అంటే వచ్చిన 1 డేలోనే ఎవరిని జడ్జ్ చేయలేము, అదొక్కటే పాయింట్. దాట్స్ కరెక్ట్, నీ పాయింట్తో నేను దానికి అగ్రి అవుతా. బట్ ఈ విషయంలో హౌస్ మేట్స్ అందరూ కూడా తప్పు అనడం నాగమణికంట కూడా కరెక్ట్ కాదు. అంటే అక్కడ అందరితో పోయి డిస్కస్ చేస్తున్నాడు. విష్ణుప్రియ ముందు నుండి చెప్తుంది, ఐఎమ్ సారీ, నువ్వు వెళ్ళవనే అనుకున్నా, ప్రాంక్ అని నాకు అర్థమైంది, నన్ను కొంచెం ఫెమినిస్ట్ అవి నాకు ఉన్నాయి, మా మమ్మీ వాళ్ళు అట్లా నన్ను పెంచారు అది అనుకుంటా. అంత దూరం అంటే అక్కడ దాకా కూడా మ్యాటర్ పోయినాక కూడా మనకంట నేను కూడా చూడాల్సి వస్తుంది. అప్పుడు నేను కూడా కొంచెం నాగమణికంట కరెక్టే ఉన్నాడు, తన పాయింట్ కరెక్టే అన్నట్టుగా ఉన్నా. తర్వాత ఏమవుతుంది అంటే తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అందరినీ ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరిని. నువ్వు వెళ్ళి అడుగు, నువ్వు మాట్లాడు, నువ్వు రేస్ చేయి అని అంటున్నాడు. అవునవును, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. దట్స్ ఆల్ రైట్. ఇక్కడికి వచ్చేస్తే నాగమణికంట వర్సెస్ హౌస్ మేట్స్ అయ్యారు ఈ పాయింట్లో. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఆరెంజ్ ఫైట్, ఫ్రూట్స్ ఫైట్ అయింది హౌసెస్లో. టాస్క్ కి ముందు వాళ్ళు ఫ్రూట్స్ తోటి ఆడారు. గేమ్ ఆడుతుంటే శేఖర్ విజయ్కి మన సోనియాకి చాలా పెద్ద ఫైట్ అయింది అక్కడ. బట్ అట్ లాస్ట్ దే మింగిల్ ద గేమ్, కలిసిపోయారు వాళ్ళు. బట్ ఏంటంటే తను మాట్లాడిన పాయింట్స్ అన్ని కరెక్టే. అందరం ఫుడ్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాం, చేయాలి కూడా. ఫుడ్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా, మీరు గేమ్స్ ఆడుకోవడం కరెక్ట్ కాదు, ఇచ్చింది తినడానికి, దాన్ని అట్లా యూటిలైజ్ చేసుకోండి కానీ ఆడకండి అని తను చెప్తున్నంత వరకు నాకు చాలా బాగా అనిపించింది. బట్ తను ఒక్క మాట స్లిప్ అవుతుంది, అదేంటంటే మీరు మీ ఫుడ్ ని మీరు డ్రైనేజ్ వేయండి, వాళ్ళతో తొక్కుకోండి, మీరు తినండి అది అంటే తన ఫుడ్ వేరు ఇంకో ఫుడ్ వేరు అని. ఫుడ్ అంటే ఫుడ్ కూడా పోల్చింది, ఫ్లాట్ కంటే ఎక్కువ కూడా అంది అన్నప్పుడు అదే ఫుడ్ని డ్రైనేజ్ వేసి తినండి, మీరు తొక్కి తినండి, ఎక్కడ పడితే అక్కడ వేసుకొని తినండి, నాకు సంబంధం లేదు, అది మీ ఫుడ్. నేను మార్నింగ్ వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, తను మనుషులు అయితే తింటారు, లేదంటే ఇక్కడ శేఖర్ అదే పాయింట్ రైజ్ చేశాడు భాష.
ఏమంటే నేను మనిషి కాదా అనేసి. రైట్, ఎవరికైనా కోపం వస్తుంది అక్కడ. అంటే ఫుడ్ నేను కూడా రెస్పెక్ట్ చేసా ఫస్ట్. ఐ థాట్ సోనియా ఇస్ కరెక్ట్ అక్కడ అని. బట్ మళ్ళీ ఏమైంది అంటే అదే ఫుడ్ని తను కూడా డిస్రెస్పెక్ట్ చేస్తుంది. అంటే ఫుడ్ని మోరీ అది గటర్ అది అన్నప్పుడు ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది అంటే ఫుడ్ వి కెనాట్ ఇమాజిన్ లైక్ దాట్, రైట్? డ్రైనేజ్ లో మాట కూడా దట్ వాజ్ రియలీ షాకింగ్ కామెంట్స్ ఏమైతే తను చేసిందో ఫుడ్ విషయంలో. అంటే తను అంత డిఫెండ్ చేసింది ఫుడ్ విషయంలో, మళ్ళీ తను డిస్రెస్పెక్ట్ చేసింది. ఈ విషయంలో నేనైతే నా ఒపీనియన్ అయితే శేఖర్ భాష ఇస్ రైట్ అని అనిపించింది. నాకు కూడా తనే రైట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మాత్రం మేము ఫైట్ చేయలేము. బికాస్ ఫస్ట్ నేను అనుకున్నా సోనియా ఇస్ కరెక్ట్ అని. బట్ లేటర్ అర్థమైంది ఏంటంటే సోనియా వర్డ్స్ కూడా రాంగే. చూడండి నాగార్జున గారు ఒకవేళ ఈ పాయింట్ అక్కడి దాకా వెళ్తే నాగార్జున గారు ఏమంటారు. అండ్ తర్వాత అఫ్ కోర్స్ మళ్ళీ కలిసారు. బట్ ఏంటంటే చెప్పలేము, నామినేషన్స్ ఉన్నాయి ముందు కాబట్టి ఏదైనా జరగవచ్చు. వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు, చెప్పలేము. ఈ పాయింట్ మీద కూడా నామినేట్ చేసుకోవచ్చు కదా. ఎస్, కరెక్ట్. అదైతే ఇంకొక నెక్స్ట్ హైలైట్ వచ్చేసి టాస్క్ వచ్చేసింది. ఇక్కడ టాస్క్లో 3 members కదా హౌస్లో ఉండాలి. హౌస్లో చీఫ్గా 3 members లేదు కాబట్టి చీఫ్గా 3 members డిజర్వ్ పర్సన్స్ అని చెప్పేసి ఒక 5 members సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. ఆ 5 members లో 6 members సెలెక్ట్ చేశారు. 6 members లో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ లో విన్నర్ నిఖిల్ విన్నర్. నిఖిల్ విన్నర్. మనం ముందు వచ్చిన నైనిక చాలా ఫైట్. నైనిక యాక్చువల్లీ షీ వాజ్ అ విన్నర్ యాక్చువల్గా. బట్ ఏమైందంటే అక్కడ జడ్జ్మెంట్ కూడా చూడాలి, ఎందుకంటే జస్ట్ హెయిర్ టచ్ అయింది. మరి దానికి సంచాలక డివిజన్ ఫైనల్ కాబట్టి ఇట్లా అయింది. కానీ మీరు లైవ్లో చూడొచ్చు అది. సో నైనిక వర్సెస్ నిఖిల్ అయింది. బట్ నువ్వేమైనాను ఇక్కడ నాకు నైనిక గేమ్ చాలా నచ్చింది. అంత స్ట్రాంగ్ కంటెంట్ యాక్చువల్లీ. చాలా ఫైట్ చేసి లాస్ట్ గివ్ అప్ చేసింది. తను గివ్ అప్ ఏం చేయలేదు. హెయిర్ తర్వాత ఆ టాస్క్ లో అది. సెకండ్ టాస్క్ వచ్చేసి నైనిక సూపర్. షీ వాజ్ ఫెంటాబులస్ రియల్లీ. బికాస్ తను చాలా బాగా ఆడింది ఆ టాస్క్. అందులో షీ వాజ్ అ విన్నర్. అండ్ నెక్స్ట్ చాలా బాగా ఆడింది. ఒక్కసారి చెప్పాలి, మళ్ళీ మీరు ఎంత కామెడీగా ఆడిందంటే ఇది నేనైతే ఎందుకు స్పెషల్ చెప్తున్నా అంటే ఒక్కసారి మళ్ళీ మీరు ఆ వీడియో చూడండి. చాలా కామెడీ అనిపించింది బేబక్క. అసలు షీజ్ అన్ ఎంటర్టైనర్. ఆమె చాలా ఎంటర్టైన్ చేస్తుంది. ఈవెన్ టాస్క్ లో కూడా అంతగానో ఎంటర్టైన్ చేయడం అంటే కూడా యూనో ఆమెకే సాధ్యం. ఎందుకంటే నేను రివైవ్ చేసుకుంటూ మరి తననే చూసాను. బికాస్ అతను ఆడే విధానం అలా ఉందండి. ఇంకా దాని గురించి మీరు చూస్తేనే బాగుంటుంది. చాలా కామెడీ అనిపించింది ఆ విషయంలో. కానీ అసలు టాస్కే ఆడలేదండి యష్మి టాస్క్ ఆడలేదు. టాస్క్ ఆడకుండా వీళ్ళిద్దరు ఎందుకు థర్డ్ పర్సన్ గా యష్మిని అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ కష్టపడి టాస్క్ విన్ అయ్యి ఫస్ట్ టాస్క్ ఒకరు సెకండ్ టాస్క్ ఒకరు విన్ అయ్యి వస్తే వాళ్ళకు ఒక పవర్ ఇచ్చారు. దట్ ఈస్ పవర్ ఐ యాక్సెప్ట్. ఎందుకంటే లైక్ సంచాలక్ పవర్ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే అదే పవర్ ఇప్పుడు సంచాలక్ లాగా వాళ్ళు అండ్ దే డిజర్వ్ ఎ లాట్. బికాస్ వాళ్ళు గేమ్ ఆడి పవర్ గెలుచుకున్నారు. వాళ్ళు ఏది చెప్తే నేను అదే ట్రూ అని ఒప్పుకుంటాను. బట్ అక్కడ నబీల్ చాలా బాగా ఆడాడు గేమ్. వాళ్ళు ఒక్కసారి నబీల్ని కన్సిడర్ చేశారు. అసలు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళాక డిస్కషన్ చేసుకోమన్నప్పుడు వాళ్ళ డిస్కషన్ అనేది మనకి టెలికాస్ట్ చేసింది ఏంటంటే నబీల్ని సపోర్ట్ చేశారు. అవును, ఎందుకంటే ఒక్కొక్కరు పాయింట్ తీస్తూ వాళ్ళు ఇలా సో నబీల్ ఈజ్ డిజర్వ్ అని అసలు లైవ్ లో ఆ టైంలో పవర్ కట్. లాస్ట్ కి ఏం జరిగిందో ఏమో కానీ ఏం జరిగిందేమో కాదు. ఇక్కడ ఇంతే, నీకు అర్థమైతలేదు. కన్నడ వాళ్ళంతా ఒకటి అయ్యారు. కన్నడ రియలీ కర్ణాటక టీం అంతా ఒకటి అయినట్టు అనిపించింది. అలా ఎలా అవుతారు? ఇప్పుడు
తను ఏం ఆడలేదు అసలు, అసలు గేమే సరిగా ఆడలేదు. అండ్ హౌస్లో తను మంచిగా ఇంటరాక్ట్ అవుతుంది, అందరిని అడుగుతుంది. అంటే ఎక్కడ నీకు ఎక్కడ అనిపించింది? నేను రోజు మొత్తం అగ్రి అవ్వాల్సిందే. కన్నడ వాళ్ళందరూ ఒకటైనట్టు నాకు అనిపించిందండి. ఎందుకనంటే ఇప్పుడు నబీల్ చాలా బాగా ఆడినప్పుడు ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, తను అందరితో ఇంటరాక్ట్ కూడా అవుతున్నాడు. అండ్ హీ వాజ్ పర్సన్ హూ డిజర్వ్స్ దిస్ చీఫ్ అనేదని. బట్ అతన్ని తీసుకోకుండా యష్మిని తీసుకోవడం అనేది అక్కడ కొంచెం నాకు కూడా అసలు నయనిక కొంచెం ఫైట్ చేయాల్సింది ఉండే. మళ్ళీ శేఖర్ భాష చాలా హైపర్ అవుతున్నాడు. అసలు శేఖర్ భాష హైపర్ అవ్వాలి. అంతకొస్తే సోనియా హైపర్ అయింది. సోనియా అంటే ఈ కాంటెస్ట్ లో లేదు, ఇట్స్ ఓకే. బట్ స్టిల్ శేఖర్ భాషని మీరు పక్కకు పెట్టినా కూడా ఇక్కడ నబీల్ ఆడాడు, నబీల్ ఎందుకు రాలేదు అది ఆ పాయింట్లో మాత్రం నిఖిల్ నాకు తెలిసి కన్నడ ఒకటనే అనిపించింది. ఎందుకు తను వై షీ అన్నప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు. ముఖ్యంగా ప్రేరణ కావచ్చు, తర్వాత బేబక్క సైలెంట్ గా ఉంది. ప్రేరణ లేదు ఇందులో, బేబక్క సైలెంట్ ఉంది. బట్ విష్ణుప్రియ లాస్ట్ కి రేజ్ అయ్యి చెప్పేసింది. అదే వాళ్ళకి ఆ పవర్ ఇచ్చారబ్బా, మీరు యాక్సెప్ట్ చెయ్యండి అని చెప్పేసి చెప్పింది. రైట్ యార్. బట్ ఏంటంటే ఇక్కడ మనకి చూసే జనాలకి ఎలా ఉంటుందంటే ఇక్కడ అదేంటి వీళ్ళు ఒకటైపోయారు. మళ్ళీ లాస్ట్ సీజన్ లో స్టార్ మా అయిపోయింది, స్టార్ మా బ్యాచ్ లాగా అయిపోతుంది. అలా అయిపోతే ఇక్కడ తెలుగు ఆడియన్స్ పిక్చర్లా ఊరికేనే ఉన్నారా? అంత ఈజీగా చేయలేం కదా ఏదైనా కూడా. నాకైతే అక్కడ అసలు నచ్చలేదు, నిఖిల్ డెసిషన్ అసలు నచ్చలేదు. సో మనం చూడాలి మరి. వాళ్ళకి పవర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చూస్ చేసుకున్నారు. నైనిక ఫైట్ చేయాల్సింది ఉండే ఇక్కడ. నైనిక అంత మంచిగా ఆడినప్పుడు తన డెసిషన్ తను తీసుకోవాల్సింది ఉన్నప్పుడు షీ హ్యాస్ టు ఫైట్. నైనిక అవును, అసలు డిస్కషన్ లో నైనిక నబీల్ పేరే చెప్పింది. మళ్ళీ ఏమైందో వంతికి అంటున్నా కదా, దే ఆర్ ఒకటి అనేసి టుగెదర్ అనేసి కన్నడ ఒకటని నిరూపించుకున్నారు. అంత ఫైట్ చేసేటప్పుడు సైలెంట్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇక్కడ హౌస్ మేట్స్ కూడా సీత సైలెంట్ గా ఉంది, ప్రేరణ సైలెంట్ గా ఉంది. హౌస్ మేట్స్ కూడా ఇక్కడ మళ్ళీ యాంగ్రీ అయ్యారు. అందులో నాకు శేఖర్ భాష పాయింట్ నచ్చింది. ఎందుకంటే హౌస్ మేట్స్ ఈమె డిఫీట్ చేసుకున్నప్పుడు నిఖిల్తో క్వశ్చన్ అడిగింది సోనియా, ఎందుకు మళ్ళీ ఈమె యష్మి చాలా చాలా హైపర్ అయింది. అక్కడ తను కనుక సైలెంట్ గా ఉండి వాళ్ళ మాటలు వింటుంటే మనం ఇప్పుడు ఈ పాయింట్ కూడా నేను అనకపోయేది. బట్ షీ వాజ్ లైక్ నా జోలికి ఎందుకు వస్తున్నావు, నేను ఎందుకు వస్తున్నా అనేసి అంతగా డిఫెండ్ చేసుకున్నప్పుడు అసలు డిఫెండ్ అనుకుంటా ఇంకెంత థ్యాంక్స్ చెప్తుంది. అదే యష్మి శేఖర్ భాషకి ఏం చెప్పింది, వాళ్ళు సెలెక్ట్ చేసినా మనం మాట్లాడాలి, వాళ్ళని అడగాలి, మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ లైక్ ఎట్లా అంటే ఇక్కడ శేఖర్ భాషని డిఫెండ్ చేసి శేఖర్ భాషను సెలెక్ట్ చేయకపోవడానికి కారణమే అతను ఫైటింగ్ ఎక్కువ చేస్తాడు, కొద్దిగా హైపర్ ఉంటాడని. ఆ క్వశ్చన్ శేఖర్ భాష అడిగాడు ఏమని, మరి తనని కూడా మీరు చేశారు, మరి నేనా నన్ను కూడా అదే పాయింట్ లో తీసేసాను, ఆమె ఎట్లా సెలెక్ట్ చేశాను? ఆన్సర్ లేదు, నిఖిల్ దగ్గర ఆన్సర్ లేదు. సో అందుకే నాకైతే అట్లా అనిపించింది. తెలుగు ఆడియన్సెస్ ఇక్కడ ఏం కళ్ళ గంతలు కట్టుకొని లేరు, అందరికి చూసే ఓటేస్తారు. అండ్ ఇంకొకటి ఈ రోజు పాయింట్ కి ఇప్పుడు నేను ఒక్కటి అగ్రి చేస్తాను ఏంటంటే కన్నడ పీపుల్ ఒకటి అదైతే ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం తెలిసింది. ముందు ఏం జరగబోతుందో తెలియాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఇదే జరిగింది. లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి, ప్రియాంక వీళ్ళందరూ కన్నడ ఒకటి లాగానే చేశారు. స్టార్ మా బ్యాచ్ అనేసి ఒక పేరు కూడా వచ్చింది. ఈ సీజన్ లో అది జరగద్దు అనేసి నేను అనుకుంటున్నా. అప్ టు బిగ్ బాస్ ఇంకా నెక్స్ట్ ప్రేరణ సైలెంట్గా ఉండిపోయింది. బట్ ప్రేరణ సైలెంట్ అని ఇప్పుడు ఈ పాయింట్ లో అంటే ఈ ఫైట్ లో తను సైలెంట్ కావచ్చు, బట్ తను అస్సలు సైలెంట్ గా ఉండదు కూడా. ముందు నామినేషన్స్ ఉన్నాయి, సో లెట్స్ సీ. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ అనేది ఎవరు ఏంటి అనేది ఇక్కడ కమింగ్ టు ప్రేరణ సైలెంట్గానే ఉంది. అంటే చాలా మంది హౌస్లో సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా సైలెంట్ ఉంది, బట్ లాస్ట్కి కొంచెం రేజ్ అయింది సోనియా మీద. ప్రేరణ మాత్రం సైలెంట్గానే ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు, లైక్ హీరో ఆదిత్య కూడా అంత ఏం టఫ్గా ఇవ్వట్లేదు అనిపిస్తుంది. బట్ నువ్వు అన్నట్టు ప్రేరణ సైలెంట్ కాదు, బికాస్
చూడాలి, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అవును, సైలెంట్ yes. అక్క పిల్లిలా ఉన్న వాళ్ళు ఎప్పుడు పిల్లి కాలేరు, కామున్న వాళ్ళు పిల్లులు కాలేరు. సో తను చూద్దాం, నెక్స్ట్ నామినేషన్ ఉంది, తనకి ఎవరు ఓట్ చేస్తారో చూడాలి, తను ఎట్లా రేజ్ అవుతుందో కూడా చూడాలి. అప్పుడే చెప్పలేము కదా ఎవరు. ఎందుకంటే తను కొంచెం జోవియల్ గా ఉంది అని చెప్పేసి. అట్లా అంటే సీత కూడా సైలెంట్, సీత కూడా రేజ్ అవ్వలేదా ఇది వరకు? అవ్వలేదు, అంటే సీత ఇప్పటి వరకు అయితే రేజ్ అవ్వలేదు, నిన్నటి నుండి ఈ రోజు వరకు సీత రేజ్ అవ్వలేదు. అదే సీత సీత అప్పుడు కొన్ని పాయింట్స్ కానీ ప్రేరణ అస్సలు కనిపివ్వలే. బట్ ప్రేరణ మరి నామినేషన్స్ అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ప్రేరణ ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. సైలెంట్ ఉన్నారు అంటే అక్కడ ఇంకా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఓకే ఈ పాయింట్ వీళ్ళు మాట్లాడుతున్నారు, మనం చూడాలి అన్నట్టుగా. కానీ ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు పులులు పిల్లులు అయ్యారు, పిల్లులు పులిలు అయ్యారు, అవుతారు ఇంకా అవుతారు. ఎందుకంటే నాగమణిని చాలా మంది పిల్లి అనేసి అనుకుంటున్నారు హౌస్ మేట్స్, కానీ అతను పులిలాగా రేస్ కూడా అవుతున్నాడు, అందరికీ చెప్తున్నాడు ఇతను ఇట్లా అతను అట్లా అని. ఏమో. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి అదేంటి సోనియా ఫైట్. ఎందుకంటే డిఫెండింగ్ కోసం సోనియా ఎట్లా ఫైట్ చేసింది అని అర్థమైంది. అది హైలైట్ ఏం కాదు, సోనియా ఫస్ట్ నుండి కొంచెం ఫైటింగ్ లాగానే వేరే వాళ్ళ ప్రాబ్లం అయినా తన ప్రాబ్లం తను ఫైట్ చేస్తుంది. అది ఒక దిక్కు గుడ్ సంగీతం, ఇంకో దిక్కు స్ట్రాటజీ ఏమో కూడా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇంకా హౌస్ మేట్స్ వన్ డే కదా, ఏమంత అర్థం అవ్వట్లేదు. బట్ నాకైతే జెన్యున్గా శేఖర్ భాష జెన్యున్గా ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన దాంట్లో శేఖర్ భాష థాట్స్ అయినా, ఆయన టైమింగ్ అయినా, కొన్ని ఆ పాయింట్స్ తీసే విధానం అయినా నాకైతే శివాజీ గారి లాగా ఇతన్ని కూడా శివాజీ లాగా అన్న పెద్దన్న లాగా కూర్చోబెట్టి ట్రీట్ చేస్తున్నారు. బట్ టైటిల్ మాత్రం శివాజీకి రాకుండా ప్రశాంత్కి వచ్చింది. ఈసారి మాత్రం జెన్యున్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఓటేయండి గైస్. ఎందుకంటే సరే ప్రశాంత్ ఇస్ విన్నర్, దట్స్ ఓకే, బట్ శివాజీ డిజర్వ్స్ మోర్ దెన్ విన్నర్ అనేసి మై ఒపీనియన్. సో మీ థాట్స్కి మా థాట్స్కి ఏమైనా మ్యాచ్ అయ్యాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యా, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sama Sisters.